హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో ఎన్సిఎఫ్ 2005 అనేది కంటిన్యూ చేస్తున్నాము. పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే బిఎడ్ సబ్జెక్ట్కి సంబంధించిన ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇది సెకండ్ యూనిట్. ఓకే, సో సెకండ్ యూనిట్లో ఎన్సిఎఫ్ 2005 అనేది గత 2 క్లాసెస్ నుంచి నడుస్తూనే ఉంది. సో అదే మనం ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము, ఎన్సిఎఫ్ 2005. సో ఇది మనకి ఇంగ్లీష్ పెడగాజీకి సంబంధించి ఉంటుంది. ఓకే, సో ఈ యూనిట్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది మీకు వీడియో ఎండింగ్ లో స్క్రీన్ మీద కనిపించేస్తుంది. అక్కడ నుంచి ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేటివి చూడవచ్చు. ఓవరాల్ ఇవాల్యుయేషన్ గురించి చూస్తున్నాము. ద వాల్యూ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ఎన్విరాన్మెంట్, పీర్స్ అండ్ ఓల్డర్ పీపుల్ టు ఎన్హాన్స్ లెర్నింగ్. సో ఎన్సిఎఫ్ వాళ్ళు ఈ వాల్యూ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది ఎన్విరాన్మెంట్ తోటి, పీర్స్ తోటి, అలాగే ఓల్డర్ పీపుల్ తోటి ఉంటే గనక లెర్నింగ్ అనేది ఎన్హాన్స్ అవుతుందని అంటున్నారు. సో మీ ఇంటరాక్షన్ కి అంత వాల్యూ ఉంటుంది అని అంటున్నారు. ఓకే, మీ పీర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము, మీ ఎన్విరాన్మెంట్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము, మీకంటే ఎల్డర్ పీపుల్ తోటి ఓల్డర్ పీపుల్ ఇంటరాక్ట్ అవ్వడము, ఇవి. ఓకే, దట్ లెర్నింగ్ టాస్క్ మస్ట్ బి డిజైన్డ్ టు ఎనేబుల్ చిల్డ్రన్ టు సీక్ నాలెడ్జ్ అదర్ దెన్ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్ నాలెడ్జే కాకుండా బయట దొరికే నాలెడ్జ్ ని మనం ఎలా సీక్ చేస్తాము, ఈ విధంగానే ఇంటరాక్షన్స్ ద్వారానే. ఓకే, ద నీడ్ టు మూవ్ అవే ఫ్రమ్ Herbartian lesson plan to prepare plans and activities that challenge children to think and try out what they are learning. So Herbartian lesson plan అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట. ఇలా చేయాలి, ఇలా ప్లాన్స్ అనేటివి ఉంటాయి అనేసి. సో దాని నుంచి మూవ్ ఆన్ అయ్యి పిల్లలకి ఏది అవసరం, పిల్లలకి ఏది ఛాలెంజింగ్ గా ఉంటుంది, ఏది ట్రై చేస్తే వాళ్ళ లెర్నింగ్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది, ఇలా ఆలోచించాలి. ఓకే, The NCF 2005 strongly advocates multilingualism in school education. So NCF 2005 మనకి మల్టీలింగ్వలిజం కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, డిఫరెంట్ లాంగ్వేజెస్ ని యూజ్ చేయాలనేసి. దిస్ కన్ఫర్స్ డిఫినైట్ కాగ్నిటివ్ అడ్వాంటేజెస్. సో దీనివల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. The NCF 2005 provides the following guidelines for language education in schools. సో లాంగ్వేజ్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది కాబట్టి కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి ఏంటో చూద్దాము. Language teaching needs to be multilingual, not only in terms of the number of languages offered to children, but also in terms of evolving strategies that would use the multilingual classroom as a resource. So multilingualism ki importance aithe ichindi NCF 2005. దేని పరంగా నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఆఫర్ చేయాలి అనే కాదు. సో ఎలా మీరు ఆ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ని క్లాస్ రూమ్ లో యాజ్ ఎ రిసోర్స్ గా వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. హోమ్ లాంగ్వేజ్ ఆఫ్ చిల్డ్రన్ షుడ్ బి ద మీడియం ఆఫ్ లెర్నింగ్ ఇన్ స్కూల్స్. సో పిల్లల యొక్క హోమ్ లాంగ్వేజ్, మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో అది మీడియం లాగా ఉంటే హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనేసి అన్నారు. ఇఫ్ ఎ స్కూల్ డస్ నాట్ హ్యావ్ ప్రొవిజన్ ఫర్ టీచింగ్ ఇన్ చిల్డ్రన్స్ హోమ్ లాంగ్వేజ్ ఎట్ ద హయ్యర్ లెవెల్స్, ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ మస్ట్ స్టిల్ బి కవర్డ్ త్రూ ద హోమ్ లాంగ్వేజ్. సో ఒకవేళ ఎక్కడన్నా స్కూల్లో మనకి హయ్యర్ లెవెల్స్ లో ఈ హోమ్ లాంగ్వేజ్ లో టీచ్ చేసే ఫెసిలిటీ కానివ్వండి, ప్రొవిజన్ కానివ్వండి లేదనుకోండి, అప్పుడు ప్రైమరీ స్కూల్ అన్న కంపల్సరీగా హోమ్ లాంగ్వేజ్ లోనే కవర్ అయి ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ వీ హానర్ ద చైల్డ్స్ హోమ్ లాంగ్వేజ్. సో చాలా ఇంపార్టెంట్ మనం పిల్లల యొక్క హోమ్ లాంగ్వేజ్ ని హానర్ చేయడం. According to Article 350A of our Constitution, it shall be the endeavor of every state and of every local authority within the state to provide adequate facilities for instruction in the mother tongue at the primary stage of education to children belonging to linguistic minority groups. సో మనకి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 350A లో కూడా హోమ్ లాంగ్వేజ్ కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది కూడా మెన్షన్ చేశారు. ఓకే, స్పెషల్ గా ఈ లింగ్విస్టిక్ మైనారిటీ గ్రూప్స్ కి బిలాంగ్ అయ్యే చిల్డ్రన్ కి. ఓకే, చిల్డ్రన్ విల్ రిసీవ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద అవుట్ సెట్. సో చిల్డ్రన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ అనేది రిసీవ్ చేసుకుంటారు. ద 3 లాంగ్వేజ్ ఫార్ములా నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇట్స్ ట్రూ స్పిరిట్, ప్రమోటింగ్ మల్టీలింగ్వల్ కమ్యూనికేటివ్ ఎబిలిటీస్ ఫర్ ఎ మల్టీలింగ్వల్ కంట్రీ. సో మన కంట్రీలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఆ లాంగ్వేజెస్ ని రిప్రజెంట్ చేయాలి. అందుకే మనకి 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఉంది. సో దాన్ని ట్రూగా మనము ఇంప్లిమెంట్ చేయాలి. ఇన్ ద నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ చిల్డ్రన్ లెర్న్ హిందీ. In case of Hindi speaking states, children learn a language not spoken in their area. Sanskrit may also be studied as modern Indian language in addition to these languages. At later stages, study of classical and foreign languages may be introduced. So multilingualism ki
మద్దతు ఇస్తున్నట్టు, ఫేవరబుల్ గా ఉన్నట్టు మనకి ఏమైంది, స్కూల్ సిస్టంలో నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు హిందీ నేర్చుకుంటున్నారు స్కూల్లో. అలాగే హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పిల్లలు హిందీతో కాకుండా ఇంకా వేరే లాంగ్వేజ్ ఏదైనా కూడా నేర్చుకుంటున్నారు. దాంతో పాటుగా సాంస్క్రిట్ కూడా మీరు నేర్చుకోవచ్చు, మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ కిందకి వస్తుంది. అండ్ అలాగే హయ్యర్ స్టేజెస్ కి వెళ్లే కొద్దీ ఫారిన్ లాంగ్వేజెస్ కానివ్వండి, క్లాసికల్ లాంగ్వేజెస్ కానివ్వండి, వీటిని కూడా ఇంట్రడ్యూస్ చేయవచ్చు. సో ఈ పరంగా మల్టీలింగ్వలిజం కి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్. ఇంగ్లీష్ ఈస్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ ఇన్ ఎ మల్టీలింగ్వల్ కంట్రీ లైక్ ఇండియా. సో మనకి ఇండియాలో చాలా లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ కిందకి వస్తుంది. ఓకే, a variety and range of English teaching situations prevail here owing to the twin factors of teacher proficiency in English and pupils exposure to English outside school. So global language అయిన ఇంగ్లీష్ ని టీచ్ చేసేటప్పుడు టీచర్ యొక్క ప్రొఫిషియన్సీ అనేది ఫ్యాక్టర్ అవుతుంది లెర్నింగ్ ఎఫెక్టివ్ గా జరగడానికి. అలాగే పిల్లలు ఇంగ్లీష్ కి అవుట్ సైడ్ ఆఫ్ ద స్కూల్ ఎంత ఎక్స్పోజ్ అవుతున్నారు అన్నది కూడా మ్యాటర్ అవుతుంది. The level of introduction of English is now a matter of political response to people's aspirations rather than an academic or feasibility issue, and people's choices about the level of its introduction in the curriculum will have to be respected, with the provision that we do not extend downwards the very system that has failed to deliver. సో ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఇంట్రడ్యూస్ చేయడము ఒక అకాడమిక్ లేదా ఫీజిబిలిటీ ఇష్యూ లెక్క అవ్వలేదు, పీపుల్ యొక్క చాయిస్ లాగా అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇంగ్లీష్ తోటి మనకి ఇంకొన్ని ఎక్స్టెండెడ్ జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇంకెక్కువగా మనము క్యాపబుల్ కానివ్వండి అవ్వగలుగుతున్నాము. సో ఎన్ని లాంగ్వేజెస్ అనేటివి నేర్చుకుంటే అంత మంచిది. ఓకే, సో పీపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేసి డిజైర్ తోటి ఉన్నారు. ఓకే, ద గోల్స్ ఫర్ ఎ సెకండ్ లాంగ్వేజ్ కరికులం ఆర్ టూ ఫోల్డ్. Attainment of a basic proficiency such as is acquired in natural language learning and the development of language into an instrument for abstract thought and knowledge acquisition through literacy. సో మనము సెకండ్ లాంగ్వేజ్ అనేది రెండు విధాలుగా నేర్చుకోగలుగుతాం. న్యాచురల్ గా నేర్చుకునేది ఉంటుంది, సెకండ్ వన్ అంటే మాస్టరీ చేయడం దాంట్లోనే. ఓకే, this argues for an across the curriculum approach that breaks down the barriers between English and other subjects and English and other languages in India. సో ఇది అచీవ్ చేయాలంటే, ఈ టూ ఫోల్డ్ కరికులం ఏదైతే ఉందో అది అచీవ్ చేయాలంటే అక్రాస్ ద కరికులం మనకి ఇంగ్లీష్ అనేది పాస్ అవ్వాలి. అప్పుడే ఇంగ్లీష్ కు ఇంకా సబ్జెక్ట్స్ కి ఉన్న అడ్డుగోడ తీసేయగలుగుతాం, అలాగే ఇంగ్లీష్ కు ఇతర లాంగ్వేజెస్ కి ఉన్న అడ్డుగోడలు కూడా తీయగలుగుతాం. At the initial stages, English may be one of the languages for learning activities that create the child's awareness of the world. So initial stages లో లెర్నింగ్ లాంగ్వేజ్ లాగానే లేకపోతే ఒక యాక్టివిటీస్ లాగానే ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇంగ్లీష్ ని. At later stages, all learning happens through it. సో లేటర్ స్టేజెస్ లో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంగ్లీష్ ద్వారానే అవుతుంది. మీరు క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నా సరే ఇంగ్లీష్, హిందీ, మన మదర్ టంగ్ కాకుండా సెంట్రల్ లో క్వశ్చన్ పేపర్స్ అనేటివి కొన్ని లిమిటెడ్ లాంగ్వేజెస్ లోనే ఇవ్వగలుగుతారు. సో కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. హయ్యర్ ఆర్డర్ లింగ్విస్టిక్ స్కిల్స్ జనరలైజ్ అక్రాస్ లాంగ్వేజెస్. రీడింగ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్. సో హయ్యర్ ఆర్డర్ లింగ్విస్టిక్ స్కిల్స్ అనేటివి అక్రాస్ ద లాంగ్వేజెస్ లో సేమ్ గానే ఉంటాయి. మీరు చూసుకున్నట్టయితే LSRW అంటాం మనము, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో తెలుగులో కూడా మనము వినడం, మాట్లాడడం, అలాగే చదవడం మరియు రాయడం. ఓకే, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. సో వీటిలో రీడింగ్ స్కిల్స్ అనేవి ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. ఇంప్రూవింగ్ ఇట్ ఇన్ వన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్స్ ఇట్ ఇన్ అదర్స్. సో మీరు ఎలా అయితే చదువుతున్నారో, రీడింగ్ చేస్తున్నారో అది ఒక లాంగ్వేజ్ లో మీరు ఇంప్రూవ్ అయితే వేరే లాంగ్వేజెస్ కూడా ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతారు. వైల్ రీడింగ్ ఫెయిల్యూర్ ఇన్ వన్స్ ఓన్ లాంగ్వేజ్ అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ సెకండ్ లాంగ్వేజ్ రీడింగ్. ఒకవేళ మీరు మదర్ టంగ్ లోనే రీడింగ్ అనేది ఫెయిల్ అయ్యారనుకోండి, చదవడం అనేది ఫెయిల్ అయ్యారనుకోండి, అది సెకండ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇంగ్లీష్ డస్ నాట్ స్టాండ్ అలోన్. ఇంగ్లీష్ అనేది అలోన్ గా మాత్రం ఉండదు. ఓకే, ద ఎయిమ్ ఆఫ్ ఇంగ్లీష్ teaching is the creation of multilinguals who can enrich all our languages. ఇంగ్లీష్ టీచింగ్ అనేది మల్టీలింగ్వలిజం కి ఇంకెక్కువగా ప్రోత్సాహం ఇచ్చేలాగానే ఉంటుంది. ఓకే, దిస్ హ్యాస్ బీన్ అండ్ అబైడింగ్ నేషనల్ విజన్. సో ఇదే మనము NCF లో కూడా మీరు చూడగలుగుతారు.
English needs to find its place along with other Indian languages in different states where children's other languages strengthen English teaching and learning, and in English medium schools where other Indian languages need to be valorized to reduce the perceived hegemony of English. సో ఇంతకుముందు మనం చూసాం కదా, ఒక లాంగ్వేజ్ లో రీడింగ్ స్కిల్ ఇంకో లాంగ్వేజ్ లో రీడింగ్ స్కిల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే ఈ లాంగ్వేజెస్ మధ్యలో బ్యారియర్ తీసేస్తాం అనుకోండి, ఈ అక్రాస్ ద కరికులం ని మనం ఇంట్రడ్యూస్ చేసామనుకోండి ఇంగ్లీష్ ని, సో పిల్లలకి అది ఈజీ అవుతుంది. ఓకే, the relative success of English medium schools shows that language is learned when it is not being taught as language through exposure in meaningful context. సో ఏ లాంగ్వేజ్ అన్నా కానివ్వండి, నేర్పించేటప్పుడు నేర్చుకోవడం అనేది కష్టంగా ఉంటుంది, కానీ నేచురల్ గా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. అందుకే సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్ అనేసి అన్నారు. ఓకే, లెర్నింగ్ అంటే అక్విజిషన్. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే thus English must be seen in relation to other subjects, a language across the curriculum of particular relevance to primary education, and later all teachings in a sense language teaching. సో అందుకే ఏంటంటే ఇంగ్లీష్ అనేది అక్రాస్ ద కరికులం మనము ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది వేరే సబ్జెక్ట్స్ తోటి రిలేషన్ తోటి. ఓకే, సో అప్పుడే లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది జరుగుతుంది. This perspective will bridge the gap between English as a subject and English as medium. సో ఇంగ్లీష్ ని సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్ లాగా నేర్చుకుంటే మనం ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం అండ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది కవర్ అవుతుంది. We should in this way move towards a common school system that does not make a distinction between teaching a language and using a language as a medium of instruction. సో మనము ఎట్లాంటి కరికులం సైడ్ మూవ్ అవ్వాలి, ఒక లాంగ్వేజ్ ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లానే కాకుండా ఒక లాంగ్వేజ్ ని అన్నిటితోటి కలిపి టీచ్ చేసే కరికులం సైడ్ మూవ్ అవ్వాలి. ఇన్పుట్ రిచ్ communicational environments are a prerequisite for language learning, whether first or second. సో ఫస్ట్ లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటున్నప్పుడు కానివ్వండి, సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు కానివ్వండి, ఎన్విరాన్మెంట్ లో మీరు నేర్పించే ఏ లాంగ్వేజ్ అన్నా కానివ్వండి ఇన్పుట్ రిచ్ అయి ఉండాలి. అంటే మీరు చెప్తున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ మీరు లాంగ్వేజ్ ని నేర్పిస్తున్నారు, ఏదైతే నేర్పిస్తున్నారో అది మీ ఎన్విరాన్మెంట్ లో రిలేట్ అయి ఉండేలా ఉండాలి. Inputs include textbooks, learner chosen texts, and class libraries, allowing for a variety of journals, print, parallel books, and materials in more than one language, media support, and authentic materials. సో TLM లో డిఫరెంట్ TLMs అనేటివి మీరు ఇంక్లూడ్ చేయొచ్చు ఇన్పుట్స్ లో. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ద లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ డిస్అడ్వాంటేజ్డ్ లెర్నర్స్ నీడ్స్ టు బి ఎన్రిచ్డ్ బై డెవలపింగ్ స్కూల్స్ ఇంటూ కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్స్. సో స్కూల్స్ ని కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్స్ లాగా మనం డెవలప్ చేస్తే లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కడైతే పిల్లలకి వాళ్ళ ఎన్విరాన్మెంట్ లో లేదో అది స్కూల్లో దొరుకుతుంది అనమాట. ఓకే, ఇంకా చూసుకుంటే a variety of successful innovations exists whose generalizability needs exploration and encouragement. సో డిఫరెంట్ ఈ TLM కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, లాంగ్వేజ్ ని అక్విజిషన్ చేసేలాగా మనం క్రియేట్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఎక్స్ప్లోర్ చేయడానికి కానివ్వండి వీలుంటుంది. Approaches and methods need not be exclusive but may be mutual supportive within a broad cognitive philosophy. సో మనకి వైగాట్స్కియన్ గారు చెప్పిన ఫిలాసఫీ కానివ్వండి, లేదా జీన్ పియాజెట్ గారు చెప్పింది, లేదా నామ్ చామ్స్కీ గారు చెప్పింది, వీళ్ళ ప్రిన్సిపల్స్ అనేటివి చూసుకుంటే దాని ప్రకారంగా అప్రోచెస్ అండ్ మెథడ్స్ మనం క్రియేట్ చేసుకుంటే ఇంకెక్కువగా ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో హెల్ప్ అవుతుంది. Higher order skills can be developed once fundamental competencies are ensured. సో ఎప్పుడు కూడా మీరు మ్యాథ్స్ కానివ్వండి, సబ్జెక్ట్స్ లో చూసుకున్నా, లాంగ్వేజ్ లో చూసుకున్నా, హయ్యర్ ఆర్డర్ స్కిల్స్ అనేటివి డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ బేసిక్ స్కిల్స్ అనేటివి, ఫండమెంటల్ కాంపిటెన్సీస్ అనేటివి బిల్డ్ అవ్వాలి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. టీచర్ ఎడ్యుకేషన్ నీడ్స్ టు బి ఆన్ గోయింగ్ అండ్ ఆన్ సైట్ యాజ్ వెల్ యాజ్ ప్రిపరేటరీ. సో టీచర్ ఎడ్యుకేషన్ ఎప్పటికప్పుడు అవుతూనే ఉండాలి. ఓన్లీ బిఎడ్ లో చదివేసాము అయిపోయింది అనేసి కాదు, మీకు అందుకే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, అండ్ అలాగే ఆన్ సైట్ ఉండాలి, అండ్ ఆల్సో ప్రిపరేటరీ.
Proficiency and professional awareness are equally to be promoted. The latter imparted wherever necessary through the teachers' own languages. So, ఎక్కడైతే నెసెసరీ అక్కడ డెవలప్మెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉండాలి. ప్రొఫిషియన్సీ కనపరచాలి లాంగ్వేజెస్లో, అలాగే ప్రొఫెషనల్గా కూడా డెవలప్ అవ్వాలి. ఆల్ టీచర్స్ హూ టీచ్ ఇంగ్లీష్ షుడ్ హ్యావ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ టీచ్ చేసే ఏ టీచర్కి కానివ్వండి ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ అయితే కంపల్సరీ. They should have the skills to teach English in ways appropriate to their situation and levels based on some knowledge of how languages are learned. So, English teachers ఎవరైతే ఉంటారో వాళ్ళు లాంగ్వేజ్ ఎలా అయితే నేర్చుకోబడుతుందో అలా నేర్పించాలి. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళకి తగ్గట్టుగా ఎక్కడెక్కడ ఏ మెథడ్స్ యూజ్ చేయాలి, ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అవన్నీ కూడా తెలిసి ఉండాలి. స్కిల్స్ అనేటివి ఉండాలి ఇంగ్లీష్లో. A variety of materials should be available to provide an input-rich curriculum which focuses on meaning. So, బట్టి పట్టడం కాకుండా మీనింగ్ బేస్డ్ లెర్నింగ్ అనేది జరిపించడానికి ఇన్పుట్-రిచ్ ఈ కరికులం అనేది ఫాలో అవ్వాలి. Language evaluation need not be tied to achievement with respect to particular syllabi, but must be reoriented to the measurement of language proficiency. సో లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు పర్టికులర్ సిలబస్ ఉండాలి, ఇలాగే చెప్పాలి, ఇలా ఫిక్స్డ్ కాకుండా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి తగ్గట్టుగా మనం చెప్పాలన్నమాట. ఇవాల్యుయేషన్ ఈజ్ టు బి మేడ్ ఆన్ ఎనేబ్లింగ్ ఫ్యాక్టర్ ఫర్ లెర్నింగ్ రేదర్ దాన్ అండ్ ఇంపెడిమెంట్. సో లాంగ్వేజ్ అనేది డిఫికల్ట్గా ఫీల్ అయ్యేలాగా టీచ్ చేయకూడదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చాలా మంది మాకు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ చాలా కష్టం అనేసి అంటారు. సో అలా కాకుండా వాళ్ళు ఈజీగా నేర్చుకునేలాగా ఉండాలి. ఇవాల్యుయేషన్ కూడా దానికి తగ్గట్టు ఉండాలి. ఆన్ గోయింగ్ అసెస్మెంట్ కుడ్ డాక్యుమెంట్ ఎ లెర్నర్స్ ప్రోగ్రెస్ త్రూ ద పోర్ట్ఫోలియో మోడ్. సో పోర్ట్ఫోలియో మోడ్ ద్వారా ఆన్లైన్ అసెస్మెంట్ అనేది మనం చేయొచ్చు లెర్నర్ యొక్క ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి. National benchmarks for language proficiency need to be evolved primarily to designing a set of optional English language tests that will balance curricular freedom with standardization of evaluation that certification requires and serve to counter the current problem of English being a principal reason for failure at the class 10th level. సో ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని లాంగ్వేజ్ టెస్ట్స్ అనేటివి క్రియేట్ చేయాలి. ఎలాంటివి అని అంటే మరీ ఈజీగా ఉండొద్దు, అలా అని మరీ హార్డ్గా కూడా ఉండొద్దు. సో ఎంతవరకు అవసరం అవుతుందో, పిల్లల్ని ఎంతవరకు ఛాలెంజ్ చేస్తుందో ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎక్కడైతే పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఇంగ్లీష్ ఫెయిల్ అవుతున్నారో అది ఫెయిల్ కాకుండా చూసేలాగా ఉండాలి. A student may be allowed to pass without English if an alternative route for English certification can be provided outside the regular school curriculum. సో స్టూడెంట్ ని మనం అలౌ చేసేయచ్చు ఇంగ్లీష్ పాస్ కాకపోయినా, ఒకవేళ ఇంగ్లీష్ సర్టిఫికేషన్ అనేది బయట స్కూల్ అంటే అవుట్ ఆఫ్ స్కూల్ కరికులంలో రెగ్యులర్ గా జరిగే మన స్కూల్ కరికులం కాకుండా బయట ఎక్కడైనా ఇంగ్లీష్ సర్టిఫికేషన్ వస్తే. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో ఎన్సిఎఫ్ 2005 మరియు సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్ గురించి చూసాము. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టు అనిపించిన, అర్థమైనట్టు అనిపించిన వీడియో ప్లీజ్ లైక్ చేసేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.